బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాశ్మీర్ ఐలాండ్ పైన దాడికి ఇరాన్ రియాక్ట్ అయింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైన మిసైల్స్తో దాడులను సంధించింది. దుబాయ్ సమీపంలోని ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ అటాక్ చేసింది. బహ్రెయిన్, కువైట్లోని అమెరికా స్థావరాలపై బాంబులు అలాగే డ్రోన్స్తో బాంబుల వర్షాన్ని కురిపించింది. ఇండియా టైం ప్రకారం ఉదయం 5 గంటలకి బహ్రెయిన్ పైన దాడి చేసింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్లో సైరన్లు పేలుళ్ల మోతలు మోగాయి. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ నుంచి ఇరాన్ షిప్లను ధ్వంసం చేసింది అమెరికా. కాశ్మీర్ ద్వీపం సమీపంలో ఐఆర్జీసీ నేవీ నౌకల ధ్వంసం అయిపోయాయి. వెంటనే కువైట్లోని అమెరికా స్థావరాలపైన క్షిపణి దాడులు జరిపినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఇక యుద్ధం చాలా తీవ్రంగా ఉంటుందంటూ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చెప్పుకొస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మొదటగా చూద్దాం. దాని తర్వాత డీటెయిల్గా ఇరాన్ ఏం చేసింది, దానిపైన అమెరికా కౌంటర్ ఏమిచ్చింది, అవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. బహ్రెయిన్కి సంబంధించిన ఎయిర్ స్పేస్లో మిసైల్స్ ఎలా వస్తున్నాయి. బహ్రెయిన్ దేశం అంతా సైరన్లు మోగుతున్న ఆ సౌండ్ని మనం ఇప్పటిదాకా విన్నాం. సో బహ్రెయిన్, కువైట్ ఈ 2 దేశాల్లోని అమెరికన్ బేసెస్ని టార్గెట్ చేస్తూ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అటాక్ చేశారు. కాశ్మీర్ ఐలాండ్ పైన అమెరికా దురుసుగా ప్రవర్తించడం, అలాగే అక్కడ కాశ్మీర్ ఐలాండ్లోని యాక్టివ్ రాడార్ సిస్టమ్, అలాగే యాక్టివ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వీటన్నిటిని అమెరికా టార్గెట్ చేశాను అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఏం చెప్తున్నారు, చాలా క్లియర్గా కాశ్మీర్ ఐలాండ్ పైన వాళ్ళు చేసిన అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సివిలియన్స్ ఉంటున్న ప్లేసెస్లో అటాక్స్ చేశారు. అలాగే ఎట్ ద సేమ్ టైం ఒక టెలికమ్యూనికేషన్కి సంబంధించిన టవర్స్ని అమెరికా కూల్చేసింది. అక్కడ సాధారణ ప్రజలు మాత్రమే ఉన్నారు అంటూ ఇరాన్కి సంబంధించిన IRNA అలాగే టాస్నిమ్ న్యూస్ ఏజెన్సీస్ ఇవన్నీ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక సివిలియన్ టెలికమ్యూనికేషన్స్ టవర్ని సిరిక్ ఐలాండ్ అనే ఒక ఐలాండ్, ఏదైతే కాశ్మీర్ ఐలాండ్కి సౌత్లో ఉంటున్న ఐలాండ్ని అమెరికా టార్గెట్ చేసింది. అమెరికా కావాలనే మిలిటరీ కమ్యూనికేషన్స్కి సంబంధించిన సివిలియన్ కమ్యూనికేషన్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేసింది. ఒక ప్రిసైజ్ కౌంటర్ డ్రోన్ స్ట్రైక్తో దాన్ని IRGC ఒక డిఫెన్సివ్గా అడ్డుకునే ప్రయత్నం చేసింది అంటూ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చెప్పుకొస్తుంది. మరోపక్క ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ని కూడా రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా, ఇన్ రెస్పాన్స్ టు ద arrogance and blatant aggression committed by the terrorist American forces by targeting the national sovereignty of Islamic Republic of Iran on the precious island of Kashmir. సో మొత్తం మీద ఫస్ట్ పారాగ్రాఫ్లో చాలా క్లియర్గా అమెరికా అగ్రెషను అలాగే యారగెన్స్, వాటికి ఆ అగ్రెషను అలాగే యారగెన్స్తో అమెరికా కాశ్మీర్ ఐలాండ్ని టార్గెట్ చేశారు. ప్రీషియస్ కాశ్మీర్ ఐలాండ్ అంటున్నారు, ప్రీషియస్ అంటున్నారు, అంటే చాలా విలువైంది అంటున్నారు. అలాగే దానికి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ రెస్పాన్స్లో ద ఏరోస్పేస్ ఫోర్స్ ఆఫ్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ with God's grace and support in fulfillment its pledge to protect the home island carried out precise and intensive missile strikes on the military bases of the American occupation in the state of Kuwait, which resulted in the successful destruction of their targets and the ignition of aggressors' fortresses. So మొత్తం మీద ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అమెరికా చేసిన ఈ దాడులకి రెస్పాన్సివ్గా ప్రొటెక్ట్ చేసుకునే ఒక ఉద్దేశంతో కువైట్ పైన దాడులను నిర్వహించింది. సక్సెస్ఫుల్గా అమెరికాకు సంబంధించిన ఆర్మీ బేసెస్, నావీ బేసెస్ ఏవైతే ఉన్నాయో కువైట్లో
అమెరికా 5th ఫ్లీట్ ఏదైతే ఉందో దాన్ని మేము టార్గెట్ చేశామంటూ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. చాలా క్లియర్గా అనౌన్స్ చేస్తుంది, ఏం చెప్పే ప్రయత్నం చేస్తుంది. చాలా క్లియర్గా అమెరికా దాడులని మేము వ్యతిరేకిస్తున్నాము. అమెరికాకు సంబంధించిన పనాయా అనే ఒక వెసెల్ ఏదైతే ఉందో స్ట్రైట్ ఆఫ్ హార్మజ్లో పనాయా అనే ఒక కమర్షియల్ షిప్ని కూడా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ టార్గెట్ చేశారు. దాన్ని కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తూ చాలా క్లియర్గా అమెరికా దాడులకు రివెంజ్లో రెస్పాన్స్గానే ఇవన్నీ చేశామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరో పక్కన తెహరాన్ చాలా క్లియర్గా ఈ షిప్ పైన అటాక్ ఏదైతే ఉందో పనాయా అనే ఒక వెసెల్ PANAYA ఆ వెసెల్ని గతంలో అమెరికా ఒక ఇరానియన్ ఆయిల్ ట్యాంకర్ని టార్గెట్ చేసింది. ఆ ఆయిల్ ట్యాంకర్ ఇంజన్ రూమ్ని అది కొలాప్స్ చేసింది. దానికి ప్రతి దాడిగా ఇప్పుడు ఈ పనాయా అనే వెసెల్ని మేము దాడి చేస్తున్నామంటూ చెప్పుకొచ్చింది. మొత్తం మీద రెండు, ఇటు అమెరికాకు సంబంధించిన సెంట్కామ్ ఏం చెప్తుంది, అలాగే ఇరాన్కి సంబంధించిన రెవల్యూషనరీ గార్డ్స్ ఏం చెప్తున్నారు, ఒకసారి ఆ కంపారిజన్ కూడా వాటిని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటగా మనం చూస్తే అమెరికా ఏమంది అనంటే ఇనిషియల్గా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించిన మిలిటరీ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ అలాగే ఒక రాడార్ నెట్వర్క్ ఏదైతే కెష్మ్ ఐలాండ్లో ఉందో వాటిని మేము సక్సెస్ఫుల్గా ధ్వంసం చేశామంటూ అమెరికా మొదట స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ దాడులకు సంబంధించిన విజువల్స్ కూడా మనకు రిలీజ్ చేసింది. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము. ఆ దాడులకు సంబంధించిన ఆ వీడియోస్ని కూడా అమెరికా రిలీజ్ చేసింది. ఇదంతా ఒక ఫైటర్ జెట్స్ని యూజ్ చేసి మేము చేశామంటూ అమెరికా చెప్పింది. దాన్ని ఇరాన్ ఏమంటుందంటే లేదు కెష్మ్ ఐలాండ్ పైన వాళ్ళు చేసిన దాడులు నిజమే, కానీ అక్కడ వాళ్ళు రాడార్ సిస్టమ్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేయలేదు. వాళ్ళు ఒక సివిలియన్స్కి సంబంధించిన టెలికమ్యూనికేషన్ టవర్ ఏదైతే ఉందో కెష్మ్ ఐలాండ్ సదర్న్ కెష్మ్ ఐలాండ్లో దాన్ని మాత్రమే టార్గెట్ చేయగలిగింది అమెరికా అంటూ ఇరాన్ చెప్పుకొస్తుంది. ప్రస్తుతానికి వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కెష్మ్ ఐలాండ్లో కొన్ని ఇన్స్టాలేషన్స్కి హెవీ డ్యామేజ్ అయ్యింది. స్థానికంగా ఉన్న ప్రజలు కూడా భారీ శబ్దాలను కూడా విన్నాం, మేము ధ్వంసం అయినట్టు మాకు కూడా తెలుస్తుంది అంటూ మొత్తానికైతే వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత ఇరాన్ చేసిన స్టెప్స్ ఏంటి, ఇరాన్ తీసుకున్న స్టెప్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. దానిపైన అమెరికా ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇరానియన్ మిసైల్స్ని మేము కువైట్ అలాగే బెహ్రెయిన్ పైన దాడులను నిర్వహించాము, వాటిపైన మిసైల్స్ని సంధించాము అంటూ ఇరాన్ చెప్తుంది. అమెరికా ఏమంటుంది, ఇరాన్ ఏదైతే కువైట్ బెహ్రెయిన్ పైన మిసైల్స్ని ఫైర్ చేసిందో ఆ మిసైల్స్ని మేము ప్రాపర్గా ఇంటర్సెప్ట్ చేశాము, వాటిని గాల్లోనే ధ్వంసం చేశాము మిడ్ ఎయిర్లోనే అంటూ అమెరికా చెప్తుంది. కానీ ఇరాన్ ఏమంటుంది అనంటే చాలా క్లియర్గా అమెరికాకు సంబంధించిన 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే కువైట్లో ఉన్నాయో అలాగే ఒక అలైడ్ ఎయిర్ బేస్ ఏదైతే కువైట్ బెహ్రెయిన్లో ఎయిర్ బేస్ ఉందో వాటన్నిటిని మేము సక్సెస్ఫుల్గా స్ట్రైక్ చేశాము మిసైల్స్ డ్రోన్స్ యూజ్ చేసి అంటూ ఇరాన్ కౌంటర్